యెహోవా యందు ఏమై ఉండాలంట? నమ్మకంగా ఉండే వాళ్ళు ఎలా ఉంటారంట? కదలకుండా ఉంటారు. ఎట్లా? ఏ విధంగా కదలకుండా ఉంటారంట? చూడండి, పాపము చేయుటకు. ఎట్లా? పాపం చేయకుండా ఉండటానికి నిత్యము కదలకుండా ఉంటారు. యెహోవా యందు నమ్మకంగా ఉన్నవారు. ఎవరు? దేవుడు ఒక మాట చెప్పాడు, బలా నమ్మకమైన మంచి దాసుడు. ఎవరు నిన్నాడు ఆ మాట? ఎవరు నిన్నాడు ఆ మాట? దేవుని యొక్క సువార్తను ఎవరైతే ఆత్మలను ఎవరైతే ఆయన కొరకు ప్రయాసపడి ఆత్మలు సంపాదిస్తాడో వారిని చెప్తున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకముగా ఉన్నావు కాబట్టి నువ్వు కదలకుండా నిత్యము సియోను కొండవలె నువ్వు నిలిచెదవు. మనం కూడా ఆత్మల కొరకు ఏం చేయాలంట? భారం కలిగి దేవుని యొక్క స్వార్థను మనము ప్రకటించే వారంగా ఉన్నాం. ఎందుకంటే అంత్యకాలంలో మనం జీవిస్తున్నాం. మొదటి కాలంలో కాదు, అంత్యకాలంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి ఆయన యందు నీవు నేను నమ్మకముతో మనము ఉంటే మనము నిత్యము కదలకుండా ఉండేవారంగా ఉన్నాం. చూడండి, దేవుని యొక్క వాక్యం ఎంత బాగా చెబుతుందో. యెహోవా మంచి వారికి ఏం చేస్తారంట? మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయను. ఆయన మంచి వారికి మేలు చేస్తాడు, యథార్థ హృదయులకు మేలు చేస్తాడు. కాబట్టి ఏ విధంగా ఉంటే? ఆయన యందు నమ్మకంగా ఉంటే నీకు మేలు అనేది చేస్తారు, మేలు అనేది నీకు జరుగుతుంది. ఆయన యందు నమ్మకం లేకపోతే మనకేమొస్తుంది? నిందలు వస్తాయి. నిందలు అనేది దేవుని యొక్క స్వార్థ ప్రకటిస్తూ వస్తుంది. నిందలు ప్రకటించకపోతే నిందలు ఎందుకు వస్తుంది? రాదు. మనం ఇంట్లో ప్రార్థన చేసుకొని ఇంట్లో వాక్యం చదువుకుంటే అది నిందలు రాదు. ఎందుకు వస్తుంది? బయట నువ్వు స్వార్థ ప్రకటిస్తే దేవునికి వ్యతిరేకస్తులు లేపబడతారు. కాబట్టి వాళ్ళు లేపబడినప్పుడు మన మీదకి ఏమొస్తుంది? నిందలు అనేది వస్తుంది, అవమానాలు వస్తుంది. యేసు ప్రభు కూడా అలాంటి అవమానాలు చాలాసార్లు జరిగాయి. సాతానుడే అవమానించాడు, సాతానుడే అవమానించాడు, మనుషులు అవమానించాడు, తన శిష్యులు అవమానించారు. కాబట్టి అలాంటి గొప్ప యేసయ్యే అలాంటి అవమానం పొందినప్పుడు నీవు నేను పొందకుండా ఉండలేక పోతాం. కాబట్టి ఆయన యొక్క సువార్త మనం ప్రకటించే వారంగా ఉండాలి. ఆయన ఏందో నమ్మకంగా ఉండేవాళ్ళు. ఎవరైతే నమ్మకంగా ఉంటారో చూడండి, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు. చూడండి, యేసయ్య ఏం చెప్తున్నాడంటే, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండను. చూడండి, మన చుట్టూ ఎవరు ఉంటారంట? యెహోవా, తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క దేవదూతలు, పరిశుద్ధాత్మ మన చుట్టూ ఉంటుంది. తన ప్రజల చుట్టూ, ఈ యొక్క మందిరం చుట్టూ, ఈ దేశం చుట్టూ, ఈ ప్రపంచం చుట్టూ ఎవరైతే నమ్మకంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి నిత్యము ఆయన పక్కన ఉండేవాడుగా ఉన్నాడు. నీ పక్కన నా పక్కన ఎవరుంటారు? మన బిడ్డలు, లేదా మన భార్య, మన భర్త, వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళందరూ ఏం చేస్తారు? ఒక్కొక్క రోజు భూమిని విడిచి వెళ్ళిపోతారు. మంటిలో కలిసిపోయే వారంగా ఉన్నాం. కాబట్టి యేసయ్య ఏమంటున్నాడు? యెరూషలేము చుట్టూ పర్వతములు ఏమైనా పడిపోతాయా? పడవు కదా, పర్వతాలు పడవు. అట్లా ఆ విధంగా పర్వతములు ఉన్నట్లు ఎప్పుడైతే నువ్వు నమ్మకంగా ఉంటావో, ఇది మొదలుకొని, ఇదంటే ఆయన యందు నమ్మకంగా ఉన్నవారు మొదలుకొని నిత్యము ఆయన ప్రజల చుట్టూ ఆయన ఉండేవాడుగా ఉన్నాడు. ప్రజల మధ్యలో తిరిగినవాడు, ప్రజల కొరకు తన యొక్క మరణాన్ని తీసుకున్నవాడు, తన ప్రజల కొరకు, తన రాజ్యంలో నిలబడటం కొరకు, మనమందరూ పరలోక రాజ్యంలో ఉండటానికి కొరకు తన యొక్క ప్రాణాన్ని మన కొరకు దారపోసిన వాడు, తన రక్తాన్ని మన కొరకు చిందించిన వాడు.
పాపం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన యొక్క మరణము శాపం నుంచి విడిపించబడింది. కాబట్టి ఆ విధంగా ఎవరైతే నమ్మకం కలిగి మనం దేవుని యందు నిలిచి ఉంటామో ఆయన మన యందు నిత్యము నిలిచి ఉంటాడు. కాబట్టి నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనులు రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. భక్తిహీనుల రాజదండము ఎక్కడ ఉంటుంది? నీతిమంతుల మీద స్వాస్థ్యముగా ఉండదు. ఎప్పుడు నువ్వు దేవుని యందు నమ్మకంగా ఉంటే నీ మీద భక్తిహీనులు రారు, నీ మీద నింద వేయరు, నిన్ను అవమానించరు, నిన్ను ఇది చేయరు. ఎప్పుడైతే నమ్మకంగా దేవుని యందు నువ్వు లేకపోతే అవమానము, నిందలు, బాధలు, కష్టాలు అవన్నీ మనము దగ్గరకు చేర్చుకునే వారంగా ఉంటాము. పర్వతము వల్లే దేవుడు ఉన్నట్లు మన చుట్టూ తన యొక్క నివాసము ఉండదు. ఎప్పుడు దేవుని యందు నమ్మకంగా నువ్వు లేకపోతే ఉంటే ఖచ్చితంగా ఆయన ఏమంటాడు? పర్వతం వల్లే నీ పక్కన నీడవలే ఆయన ఉండేవాడుగా ఉన్నాడు. కాబట్టి తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపం చేయవారితో కూడా యెహోవా కొనిపోవును. చూడండి, తమ వంకర త్రోవలకు సరైన మార్గంలో ఒక ఉపమానం చెప్పాడు మత్తయి సువార్తలో. దేవుడు మంచి త్రోవను పడిన విత్తనాలు ఏమవుతాయి? ఫలించి అభివృద్ధి చెందుతాయి. అదే ముళ్ళ పొదల్లో, ఆ యొక్క ముళ్ళ కంపల్లో, లేదంటే రాళ్ళ మధ్యలో, వాటి మధ్యలో పడితే అవి ఏమవుతాయి? అవి నిలవు, అవి రావు, పెరగవు, పెద్దవవు. కాబట్టి తమ యొక్క వంకర త్రోవలకు తొలగిపోవారికి దేవుడు ఏం చేస్తున్నాడంట? పాపం చేయ వారితో కూడా యెహోవా కొనిపోవును, వారితో కూడా కొనిపోయేవాడు. కాబట్టి ఇశ్రాయేలు మీద సమాధానం ఉండను గాక. మన మీద సమాధానం ఉండాలంటే ఏం చేయాలా? మన కుటుంబంలో నెమ్మది ఉండాలంటే ఏం చేయాలా? మన యొక్క కుటుంబంలో సంతోషం కావాలంటే, సమాధానం కావాలంటే అవన్నీ ఏం చేయాలంటే ఆయన ఏందో మనం ఏం చేయాలా? నమ్మకం ఉంచాలా. నమ్మకం అంటేనే తండ్రి తన కుమారుని మీద నమ్మకం ఉంచాడు. యెహోవా తన యొక్క కుమారుడైన యేసుక్రీస్తు మీద నమ్మకం ఉంచి ఈ లోకానికి పంపించాడు. తండ్రి ఆ కుమారుడు కూడా తండ్రి మీద నమ్మకం ఉంచి, తండ్రి నువ్వు చెప్పిన మాటకు నేను ఈ లోకానికి వెళ్తాను, నీ ప్రజలుగా నేను నీ మధ్యకు తీసుకొస్తాను అని ఆ విధంగా ఆ యొక్క తల్లిదండ్రుల ఆ యొక్క తండ్రి కుమారుల యొక్క మధ్యలో ఏమున్నది? ఒక నమ్మకం అనేది ఏర్పడింది. కాబట్టి మనము కూడా దేవునికి ప్రభువైన మనము దేవునికి ప్రభువైన యేసుక్రీస్తుకు మధ్య నమ్మకం కలిగి ఉండాలి. ఆ యొక్క దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడు, నా కుమారుడు నా కుమార్తె నా మీద ఎంతో నమ్మకముగా ఉన్నది. చూడండి, ఒక ఆటలు ఆడే బిడ్డలు ఉంటారు. ఒక స్కూల్లో ఒక జట్టు ఉంటుంది. ఆ యొక్క 12 మంది సభ్యులు 11 మంది సభ్యులు ఉంటారు. వారి మీద బాగా ఆడుతూ వస్తుంటారు. కొన్ని ఆటలు కబడ్డీ అనుకోండి, ఖోఖో అనుకోండి, క్రికెట్ అనుకోండి, ఏదైనా ఒక పోటీలో వాళ్ళ నమ్మకంగా ఒక 10 మ్యాచ్లు ఆడుతూ ఉంటే 10 మ్యాచ్లు ఆడుతూ వస్తున్నప్పుడు ఫైనల్కి వచ్చినప్పుడు ప్రజలంతా చూసేవారు ఏమనుకుంటారంటే ఈ టీంకి ఎంతైనా గెలుస్తుంది, ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఇది మొదలుకొని ఇప్పటి నుంచి మనల్ని ప్రభు చూస్తున్నాడు. నువ్వు నమ్మకంగా ఉంటే ఆయన మన చుట్టూ ఉండే ప్రజలుగా ఆయనకు తోడుగా ఉంటాడు. కాబట్టి నమ్మకం అనేది ఉండాలి. ఒక మాట చెప్పినప్పుడు నమ్మకం ఉండాలి. ప్రభు దగ్గర ఎన్నోసార్లు మనం చెప్తాం, ప్రభా నీకు అది చేస్తాం, నేను ఇది చేస్తాను, నీ కొరకు ఇది చేస్తాను. ఆ మాట మీద నా ప్రభు ఆశ పెట్టుకొని ఉంటాడు. ఆ ఆశను, ఆ నమ్మకాన్ని నేనేం చేస్తానంటే అనేక సార్లు తొలగిపోయేవారంగా. అదే వంకర త్రోవ అనేది. అదే సరైన మార్గంలో మనం పోతే ఆ వంకర త్రోవ అనేది రాదు. ఎప్పుడైతే మాట ఇచ్చి ఆ మాటను మనం నెరవేర్చకపోతే, ఆ నెరవేర్పు లేకపోతే అదే వంకర త్రోవ. అదే వంకర త్రోవ మనం ఎంచుకోవడం. ఆ యొక్క త్రోవలో, యథార్థవంతమైన త్రోవలో కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తుంది, అవమానాలు వస్తాయి, భరించాలి. అదెంతో భరించినప్పుడే నువ్వు సరైన మార్గంలో వెళ్తావు.
ఎప్పుడైతే ఆ వంకర త్రోవలో పోవడానికి ప్రయాసం, ఎందుకంటే నువ్వు సరైన మార్గంలో నడిచేటప్పుడు నీకు వచ్చే కష్టాలకు భయపడతావు, అవమానాలకు భయపడతాము, ఇబ్బందులకు భయపడతాము, మనల్ని ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. వాటన్నిటిని జయిస్తేనే సరైన మార్గం. ఎప్పుడైతే వాటిని జయించక మనం నిలిచిపోతామో ఆ యొక్క నిలిచిపోవడమే వంకర త్రోవ. దాని నుంచి తప్పించుకోవడానికి వంకర త్రోవ ఎంచుకుంటాం. ఇప్పుడు చూడండి, ప్రసాద్ నగర్ రావాలంటే రోడ్డు అమ్మిటి వస్తే ఇట్లా చుట్టుకొని రావాలి, త్వరగా రావాలంటే ఇట్లా కూడా అడ్డగా. ఇప్పుడు ఒక ఇద్దరు అమ్మాయిలు వస్తున్నారు, రోడ్డు అమ్మిటి వస్తుంటే వాళ్ళకి ఏ ఆపద అనేది రాదు. ఎందుకు? ఆ మార్గంలో అనేక మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, చూస్తుంటారు. అదే ఆ యొక్క దారి వదిలేసి ఈ దారిలో వస్తే ఏదైనా జరిగితే తెలియదు. అదే వంకర త్రోవ అనేది. సరైన మార్గం ప్రభు చూపించినప్పుడు, ఆ మార్గాన్ని మనం ఎంచుకున్నప్పుడు, ఆ నమ్మకం మీద ప్రభు వైపు మనం చూస్తే సరైన మార్గంలో పరలోక రాజ్యానికి మనం వెళ్తాం. ఎప్పుడైతే ఈ లోకం ఏం చేస్తుంది, సాతానుడు ఏం చేస్తాడు, వంకర త్రోవలో తీసుకెళ్తాడు. ఆ వంకర త్రోవలో తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్తాడు? నరకానికి తీరుస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు మంచి మార్గాన్ని చూపిస్తాడు. సాతానుడు అనేవాడు ఏం చేస్తాడు? వంకర త్రోవ. నీ యొక్క లోక ఆశలు, శరీరాశలు, నేత్రాశలు ఇవన్నీ చూపించేవాడు సాతాను. అయితే నీ కష్టము, నీ కన్నీరు, నీ వేదన, దుఃఖాన్ని భరించి దాన్ని ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్లేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఎప్పుడైతే ఆయన మీద మనం ఆనుకొని ఆయన మీద నమ్మకంగా మనం ఉంటామో, ఆ యొక్క వాటన్నింటినీ ఎదుర్కొని మనం జయించి పరలోక రాజ్యంలోకి, ఆయన స్థానంలోకి మనం వెళతాం. ఎప్పుడైతే మనం వంకర త్రోవలు ఎంచుకొని వంకర మార్గాన్ని మనం వెళతామో మనం నాశనం అవడానికి వెళ్తామే, కానీ సరైన మార్గం మనం వెళ్తున్నామని మనం అనుకుంటాము ఈ లోకంలో. కానీ అది సరైన మార్గము కాదని దేవుని యొక్క వాక్యం పలుసార్లు మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. కుమారుడా, నువ్వు ఈ దారిలో వెళ్తే నీకు శాపం వస్తుంది, కుమార్తె నువ్వు ఈ దారిలో వెళ్తే నీకు ఇబ్బంది వస్తుంది, కష్టం వస్తుంది, వేదన వస్తుంది, ఇవన్నీ వస్తుంది. బట్ నా వైపు వచ్చినామంటే, ఆయన వైపు ఎప్పుడైతే చూస్తామో అప్పుడు అక్కడ నెమ్మది, సంతోషం, సమాధానం అనేది అక్కడ దొరుకుతుంది. చూడండి, ఆ యొక్క తన యొక్క శిష్యుల్లో కూడా 11 మంది నమ్మకం ఉన్నారు, 12 మంది నమ్మకంగా ఉన్నారు. కానీ ఒక అతను ఏం చేశాడు? ధనమనే వంకర త్రోవలోకి వెళ్ళిపోయాడు. ఎవరు అతను? ఇస్కారియోతు, యోధ, తోమాకు. యోధ ధనానికి ఆశపడి ఏం చేశాడు? తన యొక్క వంకర త్రోవను ఎంచుకున్నాడు. దేవునితో నడిచినవాడు, దేవునితో తిన్నవాడు, దేవునితో పనుకున్నవాడు, దేవుని మాటలు విన్నవాడు. అలాంటి అతనే నమ్మకంగా ఉన్న అతనే తన యొక్క వంకర మార్గాన్ని ఎంచుకున్నాడు. చూడండి, సాతానుడు ఏ రీతిగా తీసుకెళ్తున్నాడు. మనము కూడా అదే విధంగా కొత్తలో నమ్మకంగా ఉంటాము. కొన్ని రోజులు పోంగా 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 మన స్థితి ఏమవుతుందంటే కడపటి స్థితి. వచ్చినప్పుడు మొదటి స్థితిలో ఉంటాము, ఆనాటికి కడపటి స్థితికి వెళ్ళిపోతున్నాము. కాబట్టి మన జీవితంలో అందుకే కడపటికి వెళ్ళిపోతున్నాము. మొదటి స్థానంలో ఉన్న మనము చివరికి వెళ్ళిపోతున్నాము. ఆ విధంగా ఉండకూడదని దేవుడు అందుకే చెప్తున్నాడు. మొదటగా నువ్వు ఎంత నమ్మకంతో మందిరంలోకి నువ్వు వచ్చావు, మొదటగా ఎంత నమ్మకంతో ప్రభు వైపు నువ్వు ప్రభుని స్వీకరించావు, ఎంత నమ్మకంగా ప్రభు మీద ఆనుకున్నావు, ఎంత నమ్మకంగా ప్రభు నా కొరకు మరణించినాడు, ఎంత నమ్మకంగా ప్రభు నా కొరకు తన రక్తాన్ని చెందించాడు, ఎంత నమ్మకంగా ప్రభు నా కొరకు తిరిగి లేచాడు, నువ్వు ఏ ఉద్దేశంతో మొదటిగా నువ్వు వచ్చి కూర్చున్నావు, ఆ ఉద్దేశం ప్రకారం నువ్వు ఇప్పటి వరకు ఉంటే ప్రభు ఖచ్చితంగా తన యొక్క వంకర త్రోవ నుంచి నేను విడిపించేవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే వాటన్నిటిని విడిచిపెట్టి మొదటగా వచ్చుకున్న తీర్మానం వేరు. 2024లో ఒక తీర్మానం తీసుకుంటాం. జనవరి నెల 1వ తేదీ, ప్రభువా నేను ఈ తీర్మానంతో నేను ఖచ్చితంగా ఉంటానని చెప్పిన మాట ఖచ్చితంగా ఒక వారం వరకే మనము దాన్ని పాటించి ఉంటాం. ఒకే వారం, దానిపైన మనము ఆ వారం రోజులు దేవుడు ఆశతో ఉంటాడు. నా బిడ్డ వారం రోజులు కరెక్ట్గా తను చెప్పిన మాట ప్రకారము జీవించింది. వారం అయింది, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సాతానుడు తీసుకొచ్చే వంకర మార్గాలు. అది తీసుకొని వచ్చి 12 నెలలు మా చివరి రోజు వరకు తీసుకెళ్తుంది. మళ్ళీ ఏం చేస్తాము?
మళ్ళీ వచ్చే సంవత్సరం 2025 వస్తుంది, మళ్ళీ ఒక తీర్మానం తీసుకొని మళ్ళీ ఒక 6 రోజులు గట్టిగా ఉంటాం. ఇప్పుడు ఈ వాక్యం చెప్పినాను, ఈ మాట చెప్పినాను, అయ్యో ఆ బ్రదర్ చెప్పినాడే అనేసి ఇంకొంచెం పట్టుదలగా 10 రోజులు ఉంటాం. 7 రోజులకి ఇంకొక 3 రోజులు కలుపుకొని 10 రోజులు ఉంటాం. మళ్ళీ 10 రోజుల తర్వాత మన యొక్క స్థితిగతులు మారిపోతూ ఉంటాయి. మళ్ళా లోకానికి వెళ్ళిపోవడం, మళ్ళా కష్టాలు, మళ్ళా ఇబ్బందులు, ఇవన్నీ ఏమి రానేసి మళ్ళా కడపటి వరకు రావడం, మళ్ళా మొదటికి రా. అలా విధంగా నువ్వు నమ్మకంగా ఉంటే దేవుని యొక్క సన్నిధిలోకి నేను చేరలేమని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. దేవుని యొక్క పర్వతము గట్టిగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క జనుల చుట్టూ పర్వతాలు ఉన్నట్లు మీరు మా మధ్య ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఆ విధంగా ఉండటానికి నువ్వు ఇష్టపడినా నేను నీకుండా తీసుకొచ్చేవాడే సాతానుడు. వాడు అందుకే చెప్తున్నాడు, నీ బిడ్డలను నేను నీ జనముగా నేను నిన్ను చేయను, నా జనముగా నేను మార్చుకుంటానని దేవునితోనే అతడు ఏం చేస్తున్నాడంటే సవాలు విసురుతున్నాడు. అందుకే దేవుడు చాలాసార్లు బాధపడుతూ ఈ మనుషులను నేను ఎందుకు సృష్టించినాను. చూడండి, దేవుడే నొచ్చుకునే స్థితికి మనం దిగజారిపోతున్నాం. మొదటివాడిగా ఉంటే కడపటివాడు కూడా వచ్చేవాడు మొదటి స్థానంలో కూర్చుంటాడు. ఎప్పుడైతే మనం మొదటి స్థానాన్ని విడిచిపెట్టి కడపటి స్థానానికి వస్తే మన వెనక వచ్చేవాడు కూడా మనకంటే ఇంకా వెనక్కి వెళ్ళిపోతాడు. అందుకే నాశనము, అందుకే ఎక్కడ హత్యలు, అవమానాలు, ఇబ్బందులు, ఇరుకులు ఎందుకు వస్తున్నాయి? క్రైస్తవుడు అన్నవాడు నీతిగా ఏ రీతిగా అయితే మందిరంలోకి అడుగు పెట్టి వస్తాడు ఆ స్థానంలోనే ఉంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ స్పీకర్ ఉంది, ఈ స్పీకర్ ఈ స్థానంలో ఉంటే వచ్చేవాడికి ఆ స్పీకర్ కనపడుతుంది. ఈ స్పీకర్ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తే వచ్చేవాడికి స్పీకర్ ఆడని. కుటుంబంలో కూడా ఒక వస్తువు తీసుకున్నప్పుడు ఆ వస్తువు ఆ స్థానంలో ఉంటే గవాన్ని వానికి ఏమొస్తుంది, ఆ స్థానంలో ఆ వస్తువు ఉందనే జ్ఞాపకం వస్తుంది. ఎప్పుడైతే ఆ వస్తువుని తీసుకొచ్చి వేరే మార్చినాం అనుకో, వచ్చిన వాడు ఆ స్థానానికి వెళ్తాడే కానీ ఆ వస్తువు కోసం వేరే తాను ఎక్కడ. అప్పుడే మనిషికి అనేది ఆ వస్తువు కనపడినప్పుడు ఇంట్లో అనేది కోపం అనేది వస్తుంది. ఉన్న వస్తువు ఎక్కడ ఉందో అక్కడే పెడితే ఆ వస్తువుకి దానికి సమయానికి దొరుకుతుంది. ఎప్పుడైతే వస్తువును మార్చి పెడతామో వెతకడానికి దానికి అంత సమయం పడుతుంది. తిరిగి ఆ వస్తువు ఆ స్థానంలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందులోకే దేవుని యొక్క మాట కూడా ఆ విధంగా చెప్తున్నాడు. నువ్వు మొదట వచ్చినప్పుడు ఏ ఉద్దేశంతో నువ్వు మందిరానికి వస్తావో ఆ ఉద్దేశంతోనే నువ్వు బయట వెళ్ళాలి. ఎప్పుడైతే ఒక ఉద్దేశంతో మనం లోపలికి వస్తామో పోయేటప్పుడు ఇంకొక ఉద్దేశంతో మనం వెళ్ళిపోతాం. ఈ మందిరం దాటిన వెంటనే లోకం అనే ఉద్దేశం మన హృదయంలోకి చేరిపోతుంది. అందుకే తమ యొక్క వంకర త్రోవలను అనేక సార్లు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మనం చేస్తూ ఉంటాం. కాబట్టి అందుకే చెప్తున్నాడు, నా యందు మీరు నమ్మకం ఉంచండి. మీరు నమ్మకంగా ఉంటే మీ వంకర త్రోవలన్నీ నేను కొట్టిపారేస్తాను అంటున్నాడు. కాబట్టి మనం మొదట వచ్చిన వారము మొదటగానే ఉండాలి, కడపటి వారము కాకూడదు. కడపటి వారు ఏమవుతారు? మొదటి స్థానానికి వచ్చేస్తారు. కాబట్టి ఎప్పుడు కానీ దేవుని యందు మనం నమ్మకం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మన నమ్మకం, కుటుంబంలో ఒక నమ్మకం, ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట ప్రకారం ఉంటేనే ఆ మనిషి మీద ఒక నమ్మకం అనేది ఉంటుంది. అయ్యా నేను ఈ టయానికి వస్తాను అంటే ఆ సమయానికి నువ్వు వచ్చేస్తే నీ మీద ఒక నమ్మకం, అతను ఒక 10 నిమిషాలు లేట్ అయినా కూడా వస్తాడులే అని ఒక నమ్మకం. ఇప్పుడు మనమందరం ఎందుకు నమ్మకంతో ప్రభుని స్తుతిస్తున్నాం చెప్పండి? ఆయన తిరిగి రెండోసారి ఖచ్చితంగా వస్తాడని, నీవు నేను పరలోక రాజ్యానికి వెళతామని ఒక నమ్మకంతో ప్రభుని యేసుక్రీస్తుని మనం ఆరాధిస్తున్నాము, ఆయన పూజిస్తున్నాము. అలాంటి నమ్మకంతోనే కూడా దేవుడు ఆకాశం నుండి చూస్తూ నా ప్రియకుమారుడు నా ప్రియకుమార్తె నాతో పాటు రావటానికి సిద్ధంగా ఉన్నారని ఆయన ఆశతో ఉన్నప్పుడు, ఆశను మనం ఏం చేస్తున్నాము? ఈ లోకంలోకి చేరుకొని వాటికి దాసోహం అయిపోయి దేవుని యొక్క నమ్మకాన్ని మనం నమ్మకం లేకుండా బ్రతికి వారంగా ఉంటాము.
కాబట్టి ఆయన యందు నమ్మకం ఉంచేవారు కదలక నిత్యము నిలిచేవారు. ఎక్కడ నిలుస్తాము? ఎక్కడ నిలుస్తాము? పరలోక రాజ్యంలో నిలవటానికే ఆయన ఈ మాటలు మన మధ్య చెబుతున్నాడు. కాబట్టి మనమందరూ కదలక నిత్యం నిలిచే వారముగా మనం ఉండాలంటే ప్రభు సన్నిధిలో నువ్వేం చేయాలంటే నమ్మకం కలిగి ఉండాలి. భార్య మీద భర్త నమ్మకం పెట్టుకుంటారు, భర్త మీద భార్య నమ్మకం పెట్టుకుంటారు, బిడ్డలు తల్లిదండ్రుల మీద నమ్మకం పెట్టుకుంటారు, తల్లిదండ్రులు బిడ్డల మీద నమ్మకం. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరిని ఎవరు నమ్మడం లేదు. భార్యను భర్త నమ్మడం లేదు, భర్తను భార్య నమ్మడం లేదు, బిడ్డలు తల్లిదండ్రులు నమ్మడం, తల్లిదండ్రులు బిడ్డలు నమ్మట్లేదు, బంధువులు నమ్మడం లేదు, అన్నదమ్ములు అక్క చెల్లి ఈ కాలంలో ఎవరు నమ్మటం లేదు. ఆఖరికి దేవుణ్ణి కూడా నమ్మటం లేదు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినా దేవుణ్ణి నమ్మటం లేదు. ఎందుకు? మన అవసరం తీరలేదనుకో ప్రభుని సాగు తిట్టడం. ఎందుకురా ఈ ప్రభుని నమ్ముకున్నాము, ఎందుకురా మనకే రావాలా, మనకే ఈ గత, మనకే ఈ శాపమా అని ఎన్నోసార్లు మనం తిట్టుకున్నవారు ఆయన యూదులు దూషించాల, మనమే దూషించున్నాం. ఆయన అక్కడ ప్రాణంతో విలవిలలాడుతూ ఉంటే ఎంతమంది దూషించలేదు. ఆయన యొక్క భారమైన శిలువను మోసుకెళ్తున్నప్పుడు ఎంతమంది హేళన చేయలేదు. కాబట్టి ఇప్పటికీ ఆ హేళన అట్టే జరుగుతుంది, ఇప్పటికీ ఆయన అవమానించడం అట్టే జరుగుతుంది. కానీ మనలో అనేది మార్పు అనేది రావడం లేదు. మారాలి. మార్పు వస్తేనే ప్రభు సన్నిధిలోకి నేను చేరబోతాను. నువ్వు మార్పు రాకుండా పై వ్యక్తితో నువ్వు దేవుని ప్రేమిస్తున్నాను, ప్రభుని నేను పూజిస్తున్నాను, ప్రభు దగ్గర ప్రార్థించి ఉంటున్నాను అంటే రేపు తీర్పులో నిన్ను నిలబెట్టి దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు, ప్రియ కుమారుడా కుమార్తె నా కొరకు ఏం చేస్తామని ఒకరోజు నిలదీస్తాను. ఇక్కడ పొందే అవమానం కన్నా అక్కడ పొందే అవమానం బహు అత్యధికంగా ఉంటుంది. నువ్వు ఇక్కడ పొందే అవమానము కొద్ది మంది మధ్యలోనే నువ్వు అవమానం పొందుతావు. అక్కడ తీర్పు తీర్చేటప్పుడు కొన్ని వేల కొన్ని లక్షలు చెప్పలే అంతమందిలో నువ్వు అవమానం పొందితే దేవుడే నిన్ను సృష్టించిన సృష్టికర్త ఎంత అవమానపడాలి. కాబట్టి దాన్ని మనము హృదయంలో ఉంచుకొని దేవుని కొరకు నీవు నేను ప్రయాసపడతాం. దేవుని కొరకు ఒక తీర్మానం తీసుకొని దేవుని యందు నువ్వు నేను నమ్మకంగా ఉన్నాం. నువ్వు నమ్మకంగా ఉంటే నువ్వు కదిలించబడవు, నమ్మకం కోల్పోతే నేను కదిలించబడతావు. అటు ఇటు వంకరమైన త్రోవలోకి నువ్వు వెళ్ళిపోగలవు. వంకరమైన త్రోవలోకి నువ్వు వెళ్ళిపోవాలంటే నువ్వు ఇంత దూరం రావాల్సిన పని లేదు, దేవుని యొక్క సన్నిధిలో కూర్చోవలసిన పని లేదు, దేవుని యొక్క స్థానాన్ని మొదటగా నువ్వు ఇవ్వాల్సిన పని లేదు. నువ్వు అట్టుగానే ఉండిపోవచ్చు, దేవుని వైపు మనకొద్దని నువ్వు అటుగానే ఉండిపోవచ్చు. కానీ ప్రభు చెప్తున్నాడు, నీవు నేను నమ్మకం కలిగి జీవిస్తాం, ప్రభు కొరకు జీవిస్తాం, ప్రభు యొక్క మేలును మనము పొందుకుందాం. దేవుడి యొక్క మాటలను ఆశీర్వదించి ఫలింపజేయగాక. ఆమేన్. మనమందరూ లేచి నిలబడి కొద్ది నిమిషం ఆరాధన చేసుకుని దేవుని యొక్క మాటలకు మనం